ఓట్ల కోసమే కేసీఆర్ కరువు పర్యటనలు చేస్తూ దొంగ డ్రామాలాడుతున్నారని ఎమ్మెల్యే వేముల వీరేశం విమర్శించారు. నగరికల్లో పర్యటించిన ఆయన పీఎం మోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీతో కరువు రాలేదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కేసీఆర్ ఖాళీ గల్లా పెట్టెను మిగిల్చారని మండిపడ్డారు. బిడ్డను ఈడీ వెంటాడుతోందని, కొడుకును తండ్రిని ఫోన్ ట్యాపింగ్ కేసు వెంటాడుతోందని అన్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి అన్ని అబద్దాలే చెబుతున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం మూలంగానే బీఆర్ఎస్ పడవ మునిగిపోయిందన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఫస్ట్ ఈడీ వస్తుంది, తర్వాత మోడీ వస్తాడు అనేటువంటి చిన్న పిల్లల్ని అడిగినా కానీ చెప్తున్నటువంటి ఒక సందర్భం ఈరోజు మనం చూస్తాం. ఈ దేశంలో నరేంద్ర మోడీ, అమిత్ షాలు రాజకీయ ఓనామాలు నెరవనప్పుడే ఈ దేశంలో ఉండే అన్ని వర్గాల, అన్ని సెక్షన్ల ప్రజలు రావుణ్ణి పూజించారు, దేవుళ్ళని పూజించారు. కొత్తగా వీళ్ళు దేశంలో అధికారం చేపట్టిన తర్వాత దేవుని పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని